మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. ఈ మూవీని బుచ్చిబాబు భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 30% పూర్తయిందని ఇటీవల రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. రంగస్థలం మించేలా ఉంటుందని కూడా తెలియజేశారు. ఈ చిత్రం పూర్తి కాగా ఎమోషనల్ రైడ్ అని అన్నాడు బుచ్చిబాబు. ఆ మూవీ కథను చాలా ఏళ్లు కష్టపడి రాశాడట. ఇదేమి పూర్తిగా స్పోర్ట్స్ డ్రామా కాదు. కేవలం క్రికెట్ గురించి కాదు. క్రికెట్ అనేది కేవలం నేపథ్యం. పూర్తి కథ వేరే ఉంటుందని బుచ్చిబాబు పెద్ది కథ గురించి కొంత హింట్ ఇచ్చారు. చిత్రాన్ని పూర్తిగా ఉత్తరాంధ్ర నేపథ్యంలో విజయనగరం ఏరియాలో జరిగే కథగా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. రామ్ చరణ్ ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్ కు దగ్గరగా ఈ పెద్ది పాత్ర ఉంటుందట. చిట్టిబాబు కథ రంగస్థలం అయితే ఈ పెద్ది కథ వేరేలా ఉంటుందని బుచ్చిబాబు సినిమాపై హైప్ భారీగానే పెంచాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అందరికీ అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే మొన్న మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లిమ్స్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పెద్ది గ్లిమ్స్ కేవలం మెగా ఫ్యాన్స్ నే కాకుండా యాంటీ ఫ్యాన్స్ ను కూడా అలరించింది. కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ లండన్ వెళ్లడంతో షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇక తిరిగి రావడంతో పెద్ది సినిమా నెక్స్ట్ షెడ్యూల్ మే 16 నుంచి జరుగుతుందని తెలుస్తుంది. 10 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ మిగిలిన పాత్రని తారాగణమంతా పాల్గొనబోతున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు మీర్జాపూర్ ఫేమ్ ఉన్న అలియాస్ దివ్యేంద్ర శర్మ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. ప్రస్తుతం అతనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. పెద్ది మూవీని వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తుంది. సినిమాపై బుచ్చిబాబు చెప్పిన విషయాలు అంచనాలు మరింత పెంచుతున్నాయి. ఓ మీడియాతో మాట్లాడుతూ పెద్ది సినిమా కథకు రెహమాన్ బాగా కనెక్ట్ అయ్యారు. సినిమాలో ఎమోషన్ ఆయనకు బాగా నచ్చింది. ప్రతి పాటకు మాకు 20-30 ఆప్షన్స్ ఇస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇది సినిమా పొటెన్షియల్ కు నిదర్శనమని అన్నారు. ప్రస్తుతం ఈ వార్త అభిమానులు ఉత్సాహంలో ముంచెత్తుతుంది. 3 దశాబ్దాల క్రితం రజనీకాంత్ బాసా సినిమాకి సంగీత దర్శకుడు దేవా ఒకే పాటకు పదుల సంఖ్యలో ట్యూన్స్ ఇచ్చి ది బెస్ట్ సెలెక్ట్ చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ పెద్దికి అటువంటి మ్యూజిక్ రీక్రియేట్ కావడం విశేషం. తాజాగా బుచ్చిబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మూవీ గురించి ఓ సీక్రెట్ చెప్పాడు. అందరూ పెద్ది మూవీలో క్రికెట్ మాత్రమే ఉంటుందని అనుకుంటున్నారు. కానీ క్రికెట్ ను మించి సినిమాలో ఎమోషన్ చాలా ఉంటుంది. అదే మూవీకి అతిపెద్ద ప్లస్ పాయింట్. దాన్ని బేస్ చేసుకునే సీన్లు ఉంటాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్ ఎక్కువగా జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు ఎవరు చూడని పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారు. పాత్ర కోసం ఆయన చాలా మారిపోయారు. లుక్ విషయంలో కూడా జాగ్రత్త పడుతున్నారు అంటూ తెలిపాడు బుచ్చిబాబు. ఈ చిత్రాన్ని 200 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నాయి. అన్ని భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. వచ్చే ఏడాది మార్చిలో చరణ్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.